తిరుమల లడ్డూ వ్యవహారంలో అంటే చాలామంది జస్ట్ వేగ్గా పొలిటికల్గా మాట్లాడుకుంటున్నారు కానీ ప్రాక్టికల్గా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విధంగానే అందులో కుట్ర కోణానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అవి మూడు కలిసి ఉంటాయి. అది పదే పదే ఆ పదం వాడడానికి కూడా కొంచెం ఎబ్బెట్టుగా ఉండేటటువంటిది. ఏదైతే చేప నూనెని, పంది కొవ్వు నూనెని, ఆవు నూనె అన్నటువంటిది అవి కలపాలి అంటే ఎక్కువ కాస్ట్లీ ఉన్న వాటిని తక్కువ వాటిలో కలపడం అనేటటువంటిది కుట్ర కోణంలో సాధ్యం తప్పించి కల్తీ కోసం అయితే సాధ్యం కాదు. కాబట్టి అది దర్యాప్తు జరిగి తీరాలి. అది ఒక ఎత్తు అయితే వీటి మీద ఇన్ని విమర్శలు వస్తున్నా వాస్తవంగా ఆలయానికి సంబంధించినటువంటి పర్చేజెస్ కమిటీ అని ఒకటి ఉంటుంది, కొనుగోలు కమిటీ. ట్రస్ట్ బోర్డు సభ్యులలో కొంతమంది ప్లస్ అధికార యంత్రాంగం కలిసి ఉండేటటువంటి కమిటీ. వాళ్ళే డిసైడ్ చేస్తారు ఏది కొనాలంటే టెండర్ అప్రూవ్ చేసేది వాళ్ళే, వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేసేది వాళ్ళే. అందులో ఉన్నటువంటి వాళ్ళల్లో ఇప్పుడు ప్రజెంట్ యాక్టివ్గా కనబడేటటువంటి వాళ్ళు సరే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోయారు, బట్ ఆయన ఆనాడు అందులో ఉన్నారు. అట్లాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు, పార్థసారథి ఉన్నారు, వాళ్ళిద్దరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అట్లాగే ధర్మారెడ్డి ఆయన ఇప్పుడు మాజీ ఈవోగా ఉన్నారు. వీళ్ళు ఎందుకు నోరు మెదపరు? అసలు ఆ పర్చేజ్ కమిటీ మొత్తం మాట్లాడాలి కదా, ఏం జరిగింది ఆనాడు అన్నటువంటిది, ఎందుకు కొన్నారు అన్నటువంటిది, తక్కువకి ఎందుకు కొన్నారు, లేకపోతే కనుక ఎక్కువకి ఏమన్నా ఆలోచించారా, అసలు నాణ్యత గురించి చర్చించారా, ఎవరితోనన్నా మాట్లాడారా, ఏం జరిగింది, వీళ్ళందరూ ఎందుకు నోరు మెదపరు? ఇది $1 మిలియన్ ప్రశ్న. మరి ఇప్పటికైనా సమాధానాలు చెప్తారా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది.